హాయ్ హలో నమస్తే. చాలా రోజులైందండి ఫుల్ లెంత్ వీడియో పెట్టి మన ఛానల్లో. ఇవాళ తిరుపతి వెళ్తున్నామండి మేము. ఈ తిరుపతిలో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని మీకు అందిస్తామని ఈ వీడియో చేస్తున్నామండి. ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం తిరుపతిలో చాలా మార్పులు అయితే వచ్చాయండి. అందువలన మీకు వీడియో తీసి ఆ మార్పులు ఏంటో మీకు తెలియజేయాలనుకుంటున్నామండి. ఈ వీడియోలో చాలా వాటికి ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, వీడియోని స్కిప్ చేయకండి. అలాగే మన శివమయేరి విలేజ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు వీడియో కంటిన్యూ చేద్దామండి. ఇప్పుడు మనం మధిర రైల్వే స్టేషన్ నుంచి తిరుపతికి కృష్ణా ఎక్స్ప్రెస్లో బయలుదేరదామండి. ఈ కృష్ణా ఎక్స్ప్రెస్ ప్రస్తుతం చాలా లేటుగా నడుస్తుందండి, డిలేలో ఉంది. అందువల్ల ఓకే అండి, ఇప్పుడు మనం ట్రైను 3:30కి వచ్చిందండి ఈవినింగ్. మనం ఇప్పుడు ట్రైన్లో ఉందాం. సిట్టింగ్ తీసుకుందామండి, రిజర్వేషను. మనం ఇప్పుడు తిరుపతి దగ్గర వచ్చేసామండి. చూస్తున్నారుగా పచ్చటి పొలాలు, అన్నీ వరి పొలాలతో పచ్చగా కన్నుకి కనిపిస్తుందండి. కొత్తగా రైల్వే ట్రాకులు కూడా వేస్తున్నారు కాబట్టి ట్రైన్లు చాలా లేటుగా నడుస్తున్నాయండి. చూస్తున్నారుగా ఈ పక్కన వేరే కొత్తది ఒక ట్రాక్ వేస్తున్నారు. అందువల్ల ఈ ట్రైన్స్ అన్నీ లేటుగా నడుస్తున్నాయి. ఓకే అండి, ఇప్పుడు మనం తిరుపతి చేరుకున్నామండి. ఇదే అండి మనం వచ్చిన కృష్ణా ఎక్స్ప్రెస్. ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం తిరుపతి రైల్వే స్టేషన్స్లో ఉన్నామండి. ఈ తిరుపతి రైల్వే స్టేషన్ నుండి మనం బయటికి వెళ్తే విష్ణు నివాస్ వస్తుందండి. అందరూ డైరెక్ట్గా తిరుపతి కొండ మీదకి వెళ్ళిపోతారండి. లేకపోతే వేరే మార్గంలో అంటే అలిపిరి మెట్లు, శ్రీవారి మెట్లు, ఈ 2 మెట్ల మార్గం నుంచి తిరుపతి చేరుకుంటారు. అలా చేరుకోవటం వల్ల మెట్ల మార్గంలో మీకు టోకెన్లు ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇప్పుడు మేము బస్సులో వెళ్దాం అనుకుంటున్నాం కాబట్టి విష్ణు నివాస్ ఉంటుందండి రైల్వే స్టేషన్ పక్కనే. ఆ విష్ణు నివాసులో దర్శనం టోకెన్లు, టైం టోకెన్లు అంటారు. ఈ టైం టోకెన్లను తీసుకొని దర్శనానికి బయలుదేరాలండి. లేకపోతే మీకు దర్శనం చాలా డిలే అవుతుందండి. ఇంచుమించు ఒక 2 రోజులు పట్టినా మీరు ఆశ్చర్యపోవసరం లేదు, అంత డిలే అవుతుంది. అందువల్ల మేము లైన్లో ఉండి విష్ణు నివాసులో టోకెన్లు తీసుకొని మరీ బయలుదేరామండి తిరుమల కొండ మీదకి. ఇప్పుడు మనం చెక్ పాయింట్ దగ్గర ఉన్నామండి. తిరుమల ఎంట్రన్స్ చెక్ పాయింట్ ఇది. ఇక్కడ లగేజీ చెక్ చేస్తారు, మన వెహికల్ చెక్ చేస్తారు. మనం దిగిన బస్సుని గుర్తుంచుకోండి. అగోండి అది ఎలక్ట్రిక్ బస్సులండి. కొత్తగా ఇప్పుడు కొండ మీద ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి. ఇది ఏసీ బస్సు. దీని ఛార్జీ టికెట్ పర్ పర్సన్ 130 రూపీస్ ఉంటుందండి. ఇది కొండ మీదకు దింపుతుందండి నేరుగా. ఇప్పుడు మనం చెక్ పాయింట్లోకి వెళ్ళి లగేజ్ చెక్ చేయించుకొని మళ్ళీ బస్సులో ఎక్కుదామండి. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. ఓకే అండి, ఇప్పుడు మనం కొండ మీద ఉన్నామండి. ప్రజెంట్ అయితే కొండ మీద ఉన్నాం. ఇక్కడ రూమ్స్ అవైలబుల్గా దొరకలేదండి మాకు. అందువల్ల మేము లాకర్స్ తీసుకున్నామండి 1 డే. ఈ లాకర్స్లో మా లగేజీ అంతా ఉంచుకొని ఇక్కడ నుండి మేము కళ్యాణ కటకాలు బయలుదేరామండి తలనీల సమర్పించుకోవడానికి. ఈ తలనీల సమర్పించుకున్న తర్వాత రెడీ అయ్యి మాకు ఇచ్చిన టైం టోకెన్ ప్రకారం ఈరోజు నైటు 10కి మాకు దర్శనం అలౌ చేస్తారండి. అందువల్ల మేము నైట్ 10 దాకా ఈ చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ని విజిట్ చేయొచ్చండి. అందువల్ల మేము ప్రజెంట్ అయితే ఇప్పుడు తలనీల సమర్పించుకొని రెడీ అయ్యి వరాహస్వామి టెంపుల్కి వెళ్దామని డిసైడ్ అయ్యామండి. ఈ కోనేరు పక్కనే ఆ వరాహస్వామి టెంపుల్ ఉంటుందండి.
ముందుగా ఎవరైనా శ్రీవారిని దర్శించుకునే ముందు వరాహస్వామిని దర్శించుకోవటం ప్రసిద్ధి. అందువల్ల మేము అక్కడికి బయలుదేరామండి. దారిలో ఆంజనేయ స్వామిని దర్శించుకుందామండి. ఈ ఎంట్రన్స్లో ఉంటుందండి ఆంజనేయ స్వామి. కళ్యాణ కటకం పక్కనే ఉంటుంది. దాని పక్కనే అఖండ హరిజన భక్త సభలని ఉంటాయండి. సంకీర్తనలు చేస్తూ ఉంటారు అక్కడ. అక్కడ నుంచి మనం మాడవీధుల్లో అక్కడికి వెళ్ళాలండి. ఇది వరాహస్వామి టెంపుల్కి బయలుదేరాం. వరాహస్వామి టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ కూడా వీలైనంత వరకు మీకు చూపించడానికి ట్రై చేస్తానండి. ఎందుకంటే అక్కడికి మొబైల్ కెమెరాస్ అవైలబుల్ ఉండవండి, ఎంటర్ చేయరు లోపలికి. అందువలన చూపించవలసినంత చూపిస్తానండి. ఇప్పుడు మనం అక్కడ నుండి వరాహస్వామి టెంపుల్కి వెళ్దామండి. ఓకే అండి, ఇప్పుడు మనం వరాహస్వామి టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్లో ఉన్నామండి. ఇక్కడికి ఇగోండి టైమింగ్ చూడండి, వరాహస్వామి టైమింగ్స్. అలాగే ఇక్కడ ఫోన్లు అలో లేదండి, అందువల్లనే బయట నుంచి మీకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ దర్శనం చేసుకున్నామండి. ఇప్పుడు మేము ప్రజెంట్ అయితే దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము. ఇవే అండి మాడవీధులు. ఇక్కడే వెంకటేశ్వర స్వామి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయండి. ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం కోనేరు మరమ్మతులు జరుగుతూ ఉన్నాయండి. అందువల్ల కోనేరు అవైలబుల్గా లేదండి ప్రజెంట్. చూస్తున్నారుగా కోనేరు ఎలా ఉందో, చుక్క నీళ్ళు ఇవ్వండి. కోనేరు మరమ్మతులు చేస్తున్నారు. అక్కడ నుంచి మేము వెంగమాంబ అన్నదాన సత్రానికి అయితే వెళ్ళామండి, కాంప్లెక్స్కి. దాని ఆపోజిట్టే ఉంటుందండి. ఇది వరాహస్వామి టెంపుల్ ఆపోజిట్లో వెంగమాంబ అన్నదానం చేస్తారండి. లోపల వ్యూ చూడండి ఎలా ఉందో. ఈ శేషాచలం అడవికి సంబంధించి రూట్ మ్యాప్ లెక్క ఉంటుందండి అది, ఎక్కడెక్కడ టెంపుల్స్ ఉన్నాయో అని. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి శ్రీవారి అన్నదాన ప్రసాదాన్ని స్వీకరిద్దాం.
పదండి. చూస్తున్నారు కానీ ఈ హాల్లో మినిమం ఒక 10,000 మంది పైగా తినొచ్చండి ఒకేసారి. అంత పెద్దగా ఉంటుందండి ఈ హాలు. ప్రజెంట్ అయితే ఇక్కడే ప్రసాదాన్ని ఫుడ్ క్వాలిటీ పెంచారండి. చాలా వరకు బాగున్నాయండి. చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా అమలు చేస్తున్నారు. కాబట్టి చాలా వాటికి బెటర్ క్వాలిటీ భక్తులకి అందజేయాలని ఈవో శ్యామలారావు గారు చూస్తున్నారండి. అందువల్ల బాగానే ఇక్కడ అన్నదాన ప్రసాదం బాగానే ఉందండి. తర్వాత మేము ప్రీ బస్సులో మళ్ళీ మా లగేజ్ దగ్గరికి వెళ్ళామండి. వెళ్ళి అక్కడ కాసేపు ఉండి దర్శనం మాది 10కి ఇచ్చారండి నైటు. అందువల్ల కాసేపు అక్కడ ఉండి మళ్ళీ దర్శనానికి రెడీ అయ్యి బయలుదేరి దర్శనం చేసుకున్నామండి. దర్శనం చేసుకొని బయటికి వచ్చామండి. దర్శనం బాగానే అయిందండి. 10కి లోన్ పంపిస్తే 12 కల్లా 2 గంటల్లో దర్శనం అయిపోయిందండి టైం టోకెన్స్ వల్ల. ఓకే అండి, ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ చేస్తున్నామండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గో.